ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసరపప్పు బర్ఫీ హెల్తీగా మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని మరో పక్కన గిన్నెలో పాలు వేసేసుకోవాలండి. బెల్లం ఇలాంటి పొడి వేసుకుని కరిగించుకున్న తర్వాత మనం పిండి అందులో వేసేసుకుని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలన్నమాట. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో నెయ్యి అప్లై చేసేసి డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా మన పీసెస్ నచ్చినట్టుగా కట్ చేసేసి తింటే చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసరపప్పు బర్ఫీ హెల్తీగా మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని మరో పక్కన గిన్నెలో పాలు వేసేసుకోవాలండి. బెల్లం ఇలాంటి పొడి వేసుకుని కరిగించుకున్న తర్వాత మనం పిండి అందులో వేసేసుకుని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలన్నమాట. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో నెయ్యి అప్లై చేసేసి డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా మన పీసెస్ నచ్చినట్టుగా కట్ చేసేసి తింటే చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా